సోషల్ మీడియా పుణ్యమా అని పాపులర్ అయిన వారిలో గీతు రాయల్ ఒకరు. ఈ చిన్నది సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్తోనే బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకుంది గీతు రాయల్. బిగ్ బాస్ సీజన్ 6లో అడుగుపెట్టిన గీతు తనదైన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అయితే తన ఓవర్ యాక్షన్తో ఊహించిన విధంగా హౌస్ నుంచి బయటకు కూడా వచ్చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పడంతో పాటు 7వ సీజన్కు బిగ్ బాస్ బస్ హోస్ట్గా వ్యవహరించింది. ఇదిలా ఉంటే ఎప్పుడు హుషారుగా ఫుల్ జోష్లో ఉండే గీతు రాయల్ తాజాగా చేసిన కమెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీశాయి. గతంలో పలు వివాదాల్లో ఇరుక్కున్న గీతు రాయల్ తాజాగా మహానటి సావిత్రి గురించి వివాదాస్పద కామెంట్స్ చేసింది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వదులుతూనే ఉంటుంది గీతు. ఇన్స్టాగ్రామ్లో హితబోధ వీడియోలు ఎక్కువగా చేసే ఈమె తాజాగా చేసిన వివాదాస్పద కామెంట్స్ జనాలను చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ సావిత్రి గురించి, ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది. ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళ జోలికి కానీ, పెళ్ళైన వాళ్ళ జోలికి కానీ అస్సలు పోవద్దు. మహానటి సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, సావిత్రమ్మ చాలా గొప్పది. కానీ పెళ్ళయింది, పిల్లలున్నారని తెలుసు కూడా జెమినీ గణేష్ని పెళ్లి చేసుకోవడం ఆమె జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఆవిడ మాత్రం ఆయన్ని వేరే అమ్మాయితో చూస్తే తట్టుకోలేదు. కానీ ఆవిడ మాత్రం వేరే ఆమె భర్తని పెళ్లి చేసుకోవచ్చు. కర్మ అనేది బూమరాంగ్ లాగా. ఆమె ఏదైతే చేసిందో తిరిగి ఆమెకు అదే తిరిగి వచ్చింది. ఒకరు మీకోసం వేరే వాళ్ళని వదిలేసి వస్తున్నారంటే రేపటి రోజున వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని కూడా వదిలేస్తారు, జాగ్రత్తగా ఉండండి అంటూ హితబోధ చేసింది. దాంతో కొంతమంది నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. ఒకరి లైఫ్ గురించి జడ్జ్ చేయడానికి నువ్వెవరు, ఆమె లైఫ్ ఆమె ఇష్టం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.